ఫ్రెండ్స్, పల్లి చట్నీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గుప్పుడు వేరుశెనగ గుళ్ళని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. వేగించిన వేరుశెనగ గుళ్ళని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. వేగించిన పచ్చిమిరపకాయలు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 3 వెల్లుల్లి రెక్కలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి తగినంత నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన చట్నీని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, ముక్కలు కట్ చేసుకున్నటువంటి 2 మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆవాలు మంచిగా వేగిన స్మెల్ వచ్చినప్పుడు అన్నిటినీ తీసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోని వేసుకొని మిక్స్ చేసుకోవడమే. చట్నీని మాత్రం తాలింపులో వేయకూడదు, తాలింపే చట్నీలో వేయాలి. ఎందుకంటే చట్నీ విరిగిపోద్ది. చట్నీ విరిగిపోతే టేస్ట్ అనేది అంతగా బాగుండదు. తర్వాత సింపుల్గా ఎలా ఇడ్లీ చేయాలో చూసేద్దాం రండి. ఇడ్లీ పాత్ర లేని వాళ్ళు కొంచెం వేడి నీళ్ళు అనేది ఏదైనా ఒక బౌల్ తీసుకొని వేడి నీళ్ళు పోసి దాన్ని మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడే ఒక గ్లాస్ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ రుబ్బుని 2 గ్లాసుల్లో ఫిల్ చేసి దాన్ని వేడిగా మరుగుతున్నటువంటి గిన్నెలో పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసి 20 నిమిషాలు ఉంచినట్లయితే మనకి ఇడ్లీ అనేది రెడీ అవుతుంది. అయితే దీనికి ఏం పేరు పెట్టాలో తెలియక నేను గ్లాస్ ఇడ్లీ అని పెట్టాను. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. టాటా, బాయ్.